హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసానండి. ఇది బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా ఎప్పుడైనా చేసేసుకోవచ్చండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇది చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఈ రైసు పిల్లలు అయితే హ్యాపీగా తినేస్తారండి. మీరు లంచ్ బాక్సులకు పెట్టేశారంటే ముందుగా క్యారెట్లని తురిమేసుకుని తీసేసుకున్నానండి. నేను ఒక 4-5 క్యారెట్లని ఇలా సన్నగా తురిమి తీసేసుకున్నానండి. ఇలా సన్నగా తురిమిన క్యారెట్ని పక్కన పెట్టేసుకోండి. కావాల్సినవన్నీ తీసేసుకున్నామండి. శనగపప్పు అండి, శనగబ్యాళ్ళు అంటారు మా సైడ్ అయితే. శనగబ్యాళ్ళు ఒక 1 స్పూను, అలాగే పల్లీలు ఒక 2 స్పూన్లన్నీ వేయించుకున్నవి తీసుకున్నానండి. మీరు కావాలంటే పచ్చివైనా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు. అలాగే మినప్పప్పు ఒక 1 స్పూన్ అండి. అలాగే పచ్చి బఠానీలండి ఒక 2 స్పూన్లు పచ్చి బఠానీ తీసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర పచ్చి బఠానీ లేకపోతే మీరు పల్లీలనే ఇంకొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చండి. అలాగే పచ్చిమిర్చి అండి ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలుగా చేసేసుకొని తీసుకోండి. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని, కొద్దిగా కరివేపాకు, అలాగే కొత్తిమీర కొద్దిగా తీసేసుకోండి. కావాల్సిన పదార్థాలు ఇంతే అండి, ఎక్కువగా అవసరం లేదు. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుందామండి. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ పడుతుంది. మనం అన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కదా. ఉల్లిపాయలు కన్నా కొద్దిగా ఆయిల్ ఒక 2-3 స్పూన్లు తీసేసుకుని హీట్ అయింది కదా, కొద్దిగా ఆవాలు వేసేసుకుందాం. ఆవాలు చిటిపట్లాడేలోపు శనగబ్యాళ్ళు అలాగే మినపప్పు కూడా వేసేసుకుందామండి. లైట్గా ఫ్రై చేసేసుకోండి. ఎక్కువగా ఇప్పుడే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. మనం అన్నీ ఫ్రై చేసే లోపల మాడిపోతాయి. కొద్దిగా ఇలా అయినప్పుడు కొద్దిగా జీలకర్ర వేసేసుకుని, అలాగే పచ్చి బఠానీ వేసుకోండి. పచ్చి బఠానీ వేసేసుకుని ఒక మూత క్లోజ్ చేసేయండి. ఇవి ఆయిల్లో పేలి మీద పడతాయండి. అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకున్నాం. కరివేపాకు వేసుకోండి. వీటన్నిటిని ఫ్రై చేసేసుకోండి మరొకసారి. అలాగే వేయించుకున్న పల్లీలండి. మీరు వేయించుకోలేదంటే అలాగైనా కూడా ఆయిల్లో కొద్దిగా పచ్చిమిర్చి ముందుగా వేసుకున్నారంటే ఆయిల్లో ఫ్రై అయిపోతాయండి. అలాగే ఉల్లిపాయలు తీసేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలని ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే మనము సన్నగా చీలికల్లాగా అయినా కట్ చేసేసుకుని వేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకుంటే నోటికి తగులుతూ ఉంటాయండి, పంటికి చాలా రుచిగా ఉంటాయి ఉల్లిపాయలు. అంతే అండి, ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై చేసుకొని అవసరం లేదండి. ఇప్పుడు క్యారెట్ వేసేసుకుందాం. ఒక 2-3 నిమిషాలు ఉల్లిపాయలు ఫ్రై అయితే సరిపోతుందండి. క్యారెట్ వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. మీరు తీసుకున్న పచ్చిమిర్చి కారం తక్కువ ఉందనిపిస్తే కొద్దిగా కారం పొడి ఇప్పుడు వేసేసుకుని కలుపుకున్నారంటే కారం కూడా పడుతుందండి. మనకి రైస్కి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే కారం వేయడం లేదండి పిల్లల కోసము. కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. వేసేసుకొని మరొకసారి కలిపేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా క్యారెట్ ఫ్రై లాగా అయిపోయింది కదా. ఇందులోకి రైస్ వేసుకుని కలిపేసుకోవడం అంతే అండి. ఇందులోకి ఎటువంటి మసాలా ఏమి యాడ్ చేయడం లేదండి. పిల్లలకైతే హెల్తీగా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇలా అన్నంని వండేసుకుని పెట్టుకున్న చల్లారిన తర్వాత వేసేసుకోండి. ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేసేదంటే క్యారెట్ బాగుండదండి. ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది. వేసేసుకుని కలిపేసుకుందామండి. చూడండి, నాకైతే చాలా తొందరగా అయిపోయిందండి. మీరైతే ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. మొత్తము అన్నానికి కలిపేసుకుందామండి. మీరు చూసుకుని మీకు ఎంత రైస్ పడుతుందో అంత రైస్ వేసేసుకొని కలుపుకోవడం అంతే అండి. ఒకసారి రుచి చూసి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే కొద్దిగా యాడ్ చేసేసుకొని కలుపుకోవచ్చండి. మనం ఎటువంటి ఓవర్ మసాలాస్ ఏమీ యాడ్ చేయలేదు కదండి. పిల్లలైతే ఈజీగా హ్యాపీగా కూడా తింటారండి. ఫైనల్గా క్యారెట్ రైస్ రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుని సర్వ్ చేసుకోవడం అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి, సర్వ్ చేసేసుకుందాం ప్లేట్లకి. ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మనం బొరుగులతో ఉగ్గాని చేసుకుంటాం కదండి, అలాగే ఉంది. క్యారెట్ వేసుకోవడం వల్ల హెల్తీ కూడా హెల్తీ కదండి. మనం ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేసుకోకపోవడం వల్ల ఇందులో ఉన్న పోషకాలు కూడా అలాగే ఉంటాయండి. బఠానీ వేసుకున్నాము. మీరు కావాలంటే ఇందులోకి జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.